రెండోసారి నేనే సీఎం అట. హిందూ దేవుల అంశంలో సీఎం వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ. హైదరాబాద్లో నిరసనలు, రేవంత్ దిష్టి బొమ్మల దహనం. కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవులను వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నా మాటలు వక్రీకరించారు. హిందూ దేవులను అవమానించామనడం పచ్చి అబద్ధం. జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోయిన నిరసనలో బీజేపీ దుష్ప్రచారం అంటూ చూస్తా ఉన్నాం. సో అందరికీ తెలిసే విషయమే. రేవంత్ రెడ్డి దేవుళ్ళపైన కామెంట్ చేస్తున్నారంటే 100% బీజేపీ బలపడడానికే కారణం. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ బీజేపీ బలపడాలంటే ఏదో ఒక హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయాలి కదా అని చెప్పేసి గతంలో కేసీఆర్తో చేయించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డితో చేయించున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు? బీజేపీకి బీ టీం కదా. బడే బాయ్ చోటే బాయ్. బడే బాయ్ ప్రధాని మోడీ అయితే చోటే బాయ్ రేవంత్ రెడ్డి. అందరూ తెలిసే ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. చాలా ఓపెన్గా జరుగుతున్నట్టు డిస్కషన్ ఇది. కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయనే బీజేపీని బలపరచడానికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అన్నా ఏ ఒక్క మంత్రి సహకరిస్తున్నాడా రేవంత్ రెడ్డికి? ఏం జరుగుతూ ఉంది? అందుకే బీజేపీని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీ చాలా బలంగా ముందుకు పోతుంది. హిందుత్వాదులంతా ఏకమయ్యే అవకాశం ఉంటుంది. అంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇంకా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోసారి నేనే సీఎం, 10 ఏళ్ళు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అంటూ చూస్తాను. దయచేసి రెండోసారి నేనే సీఎం అంటే రెండోసారి ఇది చెప్పాలి. మీరు ఇట్లా చెప్పాలి. తెలంగాణకు రెండోసారి కూడా కాంగ్రెస్ తరఫున నేనే సీఎం అయితే అని చెప్పండి. అట్లా చెప్తే బాగుంటుంది. కాంగ్రెస్ సీఎం అని చెప్పండి, బాగుంటుంది. 100% రెండోసారి సీఎం అవుతాడు కావచ్చేమో, కానీ ఎట్లయితాడు? కాంగ్రెస్ పార్టీ అవుతారా? కాదు కదా. అయ్యేది ఎక్కడి నుంచి? బీజేపీ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఇంకొకచో అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 100% రాసి పెట్టుకోండి. వాస్తవం ఇది, 100% వాస్తవం ఇది. రేవంత్ రెడ్డికి ఒక లక్ష్యం ఏంటంటే ఆయన ఒక అంటే నెగిటివ్ అనుకోసం లేదు. ఊసర వెళ్ళి ఏ విధంగానైతే ఇప్పుడు ఫర్ సపోజ్ బ్లాక్ బోర్డు దగ్గర ఉంది, బ్లాక్ కలర్గా మారుతుంది. ఫర్ సపోజ్ ఇది ఉందనుకో ఈ కలర్గా మారుతుంది. ఇది ఉందనుకో ఇక్కడికి వస్తే ఈ కలర్గా మారుతుంది. అట్నే రేవంత్ రెడ్డి కూడా టీడీపీలు పోతే టీడీపీ ఆత్మ ఉంటుంది, టీడీపీ బ్లడ్ ఉంటుంది. కాంగ్రెస్లోకి వస్తే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ బ్లడ్ టీడీపీ ఆత్మంతా పక్కపోయి మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ బ్లడ్ వస్తుంది, కాంగ్రెస్ రక్తం వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, మళ్ళీ బీజేపీ పోతే బీజేపీ బ్లడ్ వస్తుంది, బీజేపీ ఆత్మ వస్తుంది. ఇమ్మీడియట్గా అప్పుడు హిందుత్వవాదం మామూలుగా ఉండదు, హిందుత్వవాదం. సో అట్లా ఆయన ఆత్మ అనేది అట్లా ఇమిడిపోతుంది అన్నట్టు. సో అట్లా రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే ఇప్పుడు రెండోసారి నేనే సీఎం అంటూ ఉంటాడు కదా. రెండోసారి కాంగ్రెస్ పార్టీ వచ్చి నేనే సీఎం అయితే అని చెప్పాలి. చెప్పే దమ్ముందని అడుగుతున్నాం మేము. అనడు 100% అనట్లా. ఎందుకంటే సేమ్ మోడీ అమిత్ షా ఎట్లయితే ఒక 10 సంవత్సరాల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది, ఇప్పుడు జరగబోయే ఇప్పుడున్నప్పుడు ఈ వర్తమానం గురించి కాదు భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతుందా అట్లా. సో అందుకే రేవంత్ రెడ్డి ఏంటంటే నెక్స్ట్ 5 years తర్వాత కూడా నేను సీఎంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ప్రణాళికలు ఇప్పటి నుంచి రచించుకున్నాడు. అందుకే ఇక్కడ అనధికారికంగా భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొంతమంది, వీళ్ళందరూ అనధికారికంగా ఫ్రెండ్స్. అంటే అనధికారిగా దాని ఏమంటారు అలయన్స్ ఉంది. అనధికార అలయన్స్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కొమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ, కొంతమంది వివేక్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ బీజేపీతో పోయి ప్లాన్ చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళ పప్పులు ఉడకవు. దయచేసి మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే మీ పప్పులు ఎక్కడ ఉడకవు బీజేపీలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ అనధికారిక అలయన్స్ పెట్టుకున్నాడు ఇక్కడ బీజేపీ తోటి. సో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారు ప్రతి విషయం కూడా ఆ సమాచారం వస్తూ ఉంది. మీరు బీజేపీతో ఎట్లా పోతున్నారు, భవిష్యత్తు ఎట్లా తీసుకురావాలి, ఏం చర్చ అనేది అనధికారిక సమాచారం అంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. సో అలాంటప్పుడు మీకు ఆ స్కోప్ ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీ పోయి సీఎం అయినా ఆశ్చర్యం లేదు అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3 శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే. ఆయన ఆశీస్సులో 60,000 ఉద్యోగాలు భర్తీ, వచ్చే 6 నెలల్లో మరో 40,000 ఉద్యోగాల కల్పన. నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాలను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసే వాళ్ళు ఎన్నుకోండి. ఉస్నాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో శ్రీకాంతాచారి గురించి అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా? ఆయన యొక్క అమరుడైన రోజు ఎంత అద్భుతంగా చేయాలి, ఏమున్నదో నాకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్ మృతి, 3 జవాన్ల మృత్యువాత, 2 గాయాలు. బెంగౌడ్ అడవుల్లో కొనసాగుతున్న కుమ్మిం. PLGA వారోత్సవాల నేపథ్యంలో ఘటన అంటూ చూస్తా ఉన్నాం. ఉన్నత విద్యలో SC ST బీసీలతో జోరు, జనరల్ విభాగం విద్యార్థులు మించిన సంఖ్య. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలో SC ST బీసీలు 60.8%, జనరల్ విద్యార్థులు 39%. IIM ఉదయపూర్ అధ్యయనం వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. అది కూడా తక్కువ. ఈ దేశంలో ఉన్నటువంటి 90% SC ST బీసీ మైనార్టీలు ఈరోజు 60% ఉన్నారంటే ఇది చాలా తక్కువ.
10% లేనటువంటి వాళ్ళు 40% ఉన్నారట చదువుకున్న వాళ్ళు. ఎంత దుర్మార్గం ఉందో చూడండి ఒకసారి.